హైదరాబాద్ మెట్రో రైలు ఇక త్వరలో ప్రభుత్వ రంగ సంస్థ కాబోతుంది. ఆ వ్యవస్థ ప్రభుత్వ రంగ సంస్థ కాబోతుంది. అంటే ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకుంటోంది. ఎల్ఎన్టీ దీని నుంచి తప్పుకుంటున్న కారణంగా తమకు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్న కారణంగా ప్రభుత్వమే దీన్ని స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే గడిచిన 2 రోజులుగా మెట్రో ట్రైన్ గురించి మాట్లాడుతూ, మెట్రో రైలు మార్గం గురించి మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. మెట్రో ఆస్తుల సంగతి ఏమిటి, దాని చుట్టూ ఉన్న 280 ఎకరాల సంగతి ఏమిటి, అసలు ఆ స్థలాలు మార్చును ఏం చేయబోతున్నారు, అది చెప్పాల్సిందే. ఎల్ఎన్టీ సంస్థ మోయవలసిన 15,000 కోట్ల రుణభారం ప్రజలపై ఎందుకు మోపారంటూ కేటీఆర్ పదే పదే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కసారి మనం గతంలో బహుశా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మెట్రో రైలుకు అప్పుడప్పుడే ఆ వ్యవస్థ ప్రారంభం అవుతున్న దశలో అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం మాట్లాడారో మనం ఒకసారి విన్నాం. హైదరాబాద్ నగరంలో రక్తం ఏర్లై మారినా సరే మెట్రో రైలుని మాత్రం అనుమతిస్తాము. రైట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మెట్రో రైలును వెంటనే ఆపవలసిందే. రక్తం ఏరులైనా సరే, ఏరులై పారినా సరే మెట్రో రైలు రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ గతంలో అనౌన్స్ చేశాడు, గతంలో ఒక ప్రకటన చేశాడు. అయితే అంటే మొత్తంగా చూస్తే అసలు మెట్రోకు అడుగడుగున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నష్టం కలిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మెట్రోలు నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థకు వచ్చిన నష్టాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో జరిగింది ఏంటంటే, ఈ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే తాను ఒప్పందం చేసుకుందో ప్రభుత్వంతో, ఆ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. బహుశా బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎల్ఎన్టీ సంస్థ తప్పుకోవడాన్ని ఆ పార్టీ తప్పుపడుతోంది. అండ్ ఎల్ఎన్టీని తరిమేశారని, ఎల్ఎన్టీ సంస్థ తరిమివేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరించారని, ఇంకేదో చేశారని రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. జరిగింది ఏంటంటే, ఒకటి, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్ఎన్టీ సంస్థ ఉల్లంఘించింది. అండ్ మరొకటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ తరహాలో మెట్రో ఫేజ్ 1 చేపట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నదంటే, మెట్రో ఫేజ్ 2లో కూడా భాగస్వామి కావాల్సిందిగా ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థను కోరినప్పుడు అందుకు తిరస్కరించింది. మెట్రో ఫేజ్ 1 ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దీన్ని నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ మెట్రో సెకండ్ ఫేజ్, అంటే ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కావచ్చు, ఇంకా మిగతా చోట్ల అంటే దాదాపు అంటే కొత్త లైన్ ఏదైతే ఉందో మెట్రో సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ 163 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఫేజ్ 1 59 కిలోమీటర్లు. అయితే ఎల్ఎన్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే చేతులు ఎత్తేసింది. మేము నడపలేము, మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఎల్ఎన్టీ చెప్పింది. ఒప్పందం ప్రకారం ఏంటంటే, నిజానికి మెట్రో స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి వివిధ కాలనీలకు, అంటే ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి చోట, కాలనీలు ఉన్న చోట బస్సులు నడుపుతామని ఎల్ఎన్టీ ఒప్పందం చేసుకుంది. సిటీ బస్సులు నడిపిస్తామని ఒప్పుకుంది. అట్లాగే బైక్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని కూడా ఒప్పుకుంది. వాటిని ఎక్కడా అమలు చేసిన దాఖలా లేవు. తర్వాత వీటిని అమలు చేయని కారణంగా సహజంగానే మెట్రోపై ఆధారపడాలనుకున్న వాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నమాట నిజం. గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ హయాంలో అసలు ఈ మెట్రో రైలు వ్యవస్థను ఎంత మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇట్లా ఫ్లైఓవర్స్ నిర్మించి ప్రజా రవాణా మెరుగవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఫ్లైఓవర్స్ నిర్మాణం తర్వాత కూడా పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న రద్దీ కారణంగా ఏ రకమైన సమస్యలు తలెత్తుతున్నాయో మనం గమనిస్తున్నాం. అట్లాగే ఆర్టీసీ బీఆర్ఎస్ హయాంలో దివాళా తీసింది. తర్వాత మెట్రో రైలును
కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోకుండా నష్టాల బారిన పడేటట్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎల్ఎన్టీ నష్టాలకు కారణంగా కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న కారణంగా, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారుతున్న కారణంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఒక కీలకమైన మలుపుగా మనం భావించాలి. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో రైళ్లు కూడా ఆర్టీసీ లాగే ప్రజా రవాణా వ్యవస్థగా మారితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటో మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీకి ఎల్ఎన్టీ సంస్థ పట్ల అవ్యాజమైన ప్రేమ పెళ్ళుబుక్కుతోంది. ఆ ప్రేమ ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా డేర్ స్టెప్ వేసినట్టుగా భావించాలి. అంటే సాహసోపేతమైన దీన్ని అంటే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే గతంలో అప్పులు తీసుకున్న మాట నిజమే, అది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక విధాలుగా అప్పులు తీసుకుంది. అండ్ మెట్రో రైలు పనులు జరుగుతున్నప్పుడే రాష్ట్ర విభజన జరగడం, కేసీఆర్ తెర మీదకి రావడం, అసెంబ్లీ దగ్గర అండర్గ్రౌండ్ లైన్ వేసుకోండి అని ఆయన చెప్పడం, లేదా సుల్తాన్ బజార్ దగ్గర లైన్ మార్చండి అని ఇంకేదో పెట్టడం, ఈ కారణంగా దాదాపు ఏడాది పాటు మెట్రో రైలుకు సంబంధించిన నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. ఇదొక వాస్తవం. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తానని కూడా ఎల్ఎన్టీకి చెప్పాడు కేసీఆర్. కానీ ఇచ్చింది ఎంత? 900 కోట్ల రూపాయలు మాత్రమే. తర్వాత ఎంతో కొంత లాభాలతో మొదట్లో నడిచింది. అండ్ దేశంలోనే రెండో మెట్రో వ్యవస్థగా కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత నష్టాల్లో క్రమంగా కూరుకుపోతూ వచ్చింది. మెట్రో ఫేజ్ 2 అంటే మనం ఎక్కడి నుంచి హయత్ నగర్ వరకు, ఆ తర్వాత షామీర్పేట, అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అట్లాగే నాగోల్, ఎల్బీ నగర్ గ్యాప్ ఏదైతే దాన్ని కంప్లీట్ చేసే విధమైన 160 కిలోమీటర్ల రవాణా వ్యవస్థ, ప్రజా రవాణా వ్యవస్థకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనివల్ల ప్రస్తుతం ఇప్పుడు 5 లక్షల మంది ప్రయాణికులు దీన్ని వాడుతున్నట్టు ఒక లెక్క ఉంది, ఒక అంచనా ఉంది. ఇది క్రమంగా 10 నుంచి 15 లక్షల మంది దాకా మెట్రో రైల్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని ఒక అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఒకటి, నగరంలో హైదరాబాద్ సిటీలో కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది, అట్లాగే ట్రాఫిక్ రద్దీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే రెండో ఫేజ్ మెట్రో ఫేజ్ 2లో పార్ట్నర్ కావడానికి ఎల్ఎన్టీ తిరస్కరించిన కారణంగా ప్రభుత్వం దీన్ని తీసుకోక తప్పలేదు. దీనివల్ల ఏంటంటే ప్రజా రవాణాలో ఇది భాగం కాబోతోంది. అంటే ఢిల్లీ మెట్రో లాభాల్లో ఉంది, అట్లాగే మన మెట్రో ఎందుకు నష్టాల్లో ఉంది అనేది ఒక నిజంగానే విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు ఎల్ఎన్టీ ఏదైతే విలువ చెప్తుందో 15,000 కోట్లకు పైగా, అది బహుశా టేక్ ఓవర్ సమయంలో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెట్రో రైలును ఎందుకు నడపకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ వస్తున్న కారణంగా ఇప్పుడు సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. ఇక మెట్రో రైలు కంప్లీట్గా ప్రజా రవాణా భాగంలో ప్రజా రవాణా వ్యవస్థగా మారబోతుంది. ప్రజా రవాణా వ్యవస్థగా మారబోతున్న సమయంలో దీన్ని ఆహ్వానించవలసిన పార్టీలు లైక్ బీఆర్ఎస్ వంటి పార్టీలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎల్ఎన్టీ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థ. ఆ కాంట్రాక్ట్ సంస్థ చేస్తున్న నిర్వాకాలు ఏమిటో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మేడిగడ్డ సంగతి తెలుసు, ఎల్ఎన్టీ నిర్మించిన మేడిగడ్డలో పిల్లలు ఎట్లా కుంగిపోయాయి ఏంటో తెలుసు. అండ్ ఇప్పుడు మెట్రో రైలుకు సంబంధించిన దాంట్లో కూడా అనేక సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. అప్పులో కూరుకుపోయాం కనుక మేము నడపలేమని చెప్పింది ఎల్ఎన్టీ. అసలు నిజానికి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, మెట్రో ట్రైన్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, అప్పట్లో సత్యం రామలింగరాజు సంబంధించిన మైటాస్ కంపెనీ చేతుల్లోకి ఇది వెళ్ళాలి. కానీ వివిధ కారణాల వల్ల అది ఎల్ఎన్టీ చేతుల్లోకి వెళ్ళింది. అయితే దీన్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల
బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో కేటగరికల్గా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఇక్కడ ప్రభుత్వం సాహసోపేతంగా ఆర్థికంగా ఎన్ని నష్టాల్లో ఉన్నా లేదా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. దాదాపు 24,000 కోట్లు ఏదో చెప్తున్నారు అంచనా. సో ఆ భారాన్ని కూడా మోయాలి అనే ఉద్దేశంతో మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి పూనుకోవడం, ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవడం, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారబోతుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా వ్యతిరేకిస్తోంది. ఎట్ ఎనీ కాస్ట్ ఇది ఎవరైనా సరే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజాప్రభుత్వాలు లేకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సమర్థించాలా లేకుంటే కాంట్రాక్ట్ సంస్థలను సమర్థించాలో మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీని సమర్థిస్తోంది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్.